అండ్ కూటమి అని అంటున్నారు. కూటమి విజయం సాధిస్తుందని మీరు కూడా చెప్పేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికి వచ్చేసరికి 21 అవుట్ ఆఫ్ 21 అని మీరు చెప్పారు. కానీ నాకు ఇక్కడ రేజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా, అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా? ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది? రెండు 1+1+1 భార్య వల్ల భర్తగా, భర్త వల్ల భార్యకి అంటాం కదా, రెండు అడ్వాంటేజ్ అనమాట. అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్య భర్తలు అన్నాం, బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికి ఒక సెక్షన్ లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది. ఆర్గనైజేషన్ స్ట్రెంత్, మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది. ఆల్రెడీ ప్లస్ గా కనపడుతుంది కంపారిటివ్లీ వైఎస్ఆర్ జనసేనతో పోలిస్తే. సో ఈ రెండు స్ట్రెంత్, అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి. మనం ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్, ఎలాగైనా చంద్రబాబు గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి ఉన్నటువంటి ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి, ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ ఇంకోసారి గెలిపించాలన్న సానుభూతి. అవునా కదా, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్ గా దీని వెయిటేజ్ దీంతో ఎమోషనల్ ఎక్కువ కరెక్ట్. బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. ఆర్గనైజేషన్ గా స్ట్రక్చరల్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఏంటి, ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళు దాంట్లో వీక్ గా ఉన్నారు ఆబ్వియస్ గా. కంపారిటివ్లీ ఈ రెండు కాంబినేషన్ లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి 1+1 అనమాట ఆఫర్స్ లాగా. అంటే టీడీపీ లేకపోతే జనసేన గెలిచుండేది కాదు అనేది కొందరి వాదన. జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీకి ఇంత ఫామ్ లోకి వచ్చింది అని ఇంకొకరి వాదన. కూటమి ఇన్ని సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ వల్లే, ఖచ్చితంగా జనసేన వల్లే. కూటమి గెలిచిందంటే ఇండివిజువల్ గా ఎన్ని గెలుస్తారు అనేది వేరే అంశం. అది ఎప్పుడు పోటీ చేస్తుంటే వాళ్ళ నాయకులు ఎలా ఉంచుంటే, కానీ ఇండివిజువల్ గా పోతుంటే ఈసారి అంటే కూటమి దాకా వచ్చి కూటమి లేకుండా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా సీట్లలో చాలా మంచి పోటీ ఇచ్చింది. గెలిచుండేది లేదని చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కూటమి వల్లే అని ఎందుకు చెప్తాను, కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే 50% ఫస్ట్ కూటమి, తర్వాత వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్. ఓకే, అంటే ఇక్కడ పవన్ గారు అనేది ఓట్లు చీలనివ్వను అని ఎప్పుడైతే అన్నారో అదే మాట ఇక్కడ ఉపయోగపడింది అని అంటారు, అంతే కదా? 100%. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అని విన్నాం. నేను ఎవరికి వీరాభిమాని కాదు. చంద్రబాబు అంటే అది కాదని అనుకుంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాన. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఆనందం లేదు, బాధ లేదు. చంద్రబాబు రెడ్డి గారు పని, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదా గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, ఆనందం లేదు. నాకు రీఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే, చేంజెస్ తీసుకొస్తే ఆనందం. ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్ లో అది అంటే సూపర్ 6 అయినా సూపర్ 9 అయినా ఈ ఫార్మ్స్ లో ఎటువంటి వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి, వ్యక్తిగతంగా అలాంటి రీఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు అభినందనిస్తాను. మనసు లోపల నుంచి చాలా బాగుండాలి అనిపిస్తుంది. ఇప్పుడు లోపల కూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్మెంట్ జరగదని నేను 100% వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చు పెట్టుకుంటారు. మేము సర్వే చేసేది ఎమ్మెల్యేలకి. ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, జనసేన ఎమ్మెల్యే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ మీరు అది చెప్పొచ్చు ఇంకా కావాలంటే, మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి ఖర్చు ఆయనే పెట్టుకున్నారని. అది అంతవరకు నిజమే ఉండొచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ అజ్యూమ్ వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి కేకేటీ సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టుకున్నాడు. ఆయన ద్వారా మనకు వచ్చి ఉండొచ్చు. లెట్స్ అజ్యూమ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సర్వే చేయించుకున్నాడు, ఆయన కింద పెడతాడు. మన రిపోర్ట్ టీడీపీకి ఇవ్వంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తాం కదా. ఓకే, సో దీంట్లో నిజం లేదంటారు. అసలు క్వశ్చన్ లోనే నిజం లేదు. అండ్ కూటమి విషయానికి వచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి కూడా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండేదా? ఇలా 21 వచ్చిండేది రాదనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోగానే ఈసారి మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అనేది ఒకటి. అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం. దాంట్లో ఆప్షన్ ఏ 175 నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం. పోతే పోనివ్వండి, ఓడిపోండి, మళ్ళీ మనం పోరాడదాం, గట్టిగా నిలబడతాం. నేను ఉంటాను, నాకు నమ్మకం ఉంది. ఈ రోజు 8 మనకి రేపొద్దున 80 సీట్ల వరకు తీసుకెళ్తుంది. 8% ఓటుని 80 సీట్లు వెళ్తాయి, 88కి వెళ్తుందని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేది ఒకటి. అప్పట్లోనే స్టార్టింగ్ లో లేదు. ఈసారి మనం 50 నియోజకవర్గాలు పోటీ చేస్తాం. రేపు పొద్దున ఎవడు పవర్ అని మనం డిసైడ్ చేద్దాం. ఒక 50 నియోజకవర్గాలు ఎంచుకున్నాం అనుకోండి, అదొక పద్ధతి. ఆ విధంగా కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పోకుండా కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ పోయి లాస్ట్ లో కూటమి కడదాం అని చెప్పి కూటమిలో ఫెయిల్యూర్ అయింది అనుకోండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం మీద, ఒక నియోజకవర్గం మీద డిస్ప్యూట్ వచ్చి వద్దనుకొని పోతే అప్పుడు ఆప్షన్ ఏ మనం కొన్ని నియోజకవర్గాలు వెళ్దాం, 175 నియోజకవర్గాలు వెళ్దాం. కానీ ఆల్రెడీ ఫస్ట్ ప్యాటర్న్ లో ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఎలక్షన్స్ 3 నెలల వరకు మనం
డౌన్ అవుతూ అంటే మన నమ్మకం లేదు, మనం గట్టిగా పోరాడలేం, మనం తక్కువ మెజారిటీ అదేదో చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కూటమి దగ్గరకు వచ్చి విడిపోయి సెపరేట్గా పోటీ చేస్తున్నారు, ఆబ్వియస్గా నష్టపోతారు. ఇద్దరు నష్టపోయింది వాళ్ళు, ఒకరే కాదు ఇద్దరు. ఓకే. సో లాస్ట్ టైం 2019లో ఎలాంటిది ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇక్కడ కూడా అదే క్రియేట్ అయ్యి ఉండేదండి. చెప్పలేం, అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ అట్లా అంత డ్రాస్టిక్ గా ఉండకపోవచ్చు, కానీ ఎలా ఉంటుందండి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ వైఎస్ఆర్సీపీ ఫెచ్ అయ్యింది ఎంతో కొంత. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన దాన్ని చూస్తున్నారండి, 133 వచ్చేసాయి, దీనికి 11 వచ్చేసాయి అనుకోండి, 137, 511 వచ్చింది అనుకోండి, దాన్ని చూస్తున్నారు మీరు. అది రావాలంటే కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్టర్లో వచ్చిన రిజల్ట్స్ ఇవి. అప్పుడు ఈ దీంట్లో వాళ్ళకి 21 లేకపోయినా మనం ఫామ్ చేస్తాం కదా అనేది అది అది లాజిక్ కరెక్ట్ కాదనమాట. అందరు మీ దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యి ఉన్నారు కాబట్టి, నిజాలు మాట్లాడుకోవాలి అంటే. కానీ మీరు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లో మీరు ఒక టీం ఫామ్ చేసుకోవాలి అన్నా, లేకపోతే ఆ టీం మీ మాట వినాలి అన్నా, ఆ టీం మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, వాళ్ళని మీరు కరెక్ట్ గా ఎగ్జామిన్ చేయాలన్నా, మీరు చెప్పిందే వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా, నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అసలు సరే ఒక్కసారి చెప్తారా దాని గురించి? అంటే ఇనిషియల్ గా నేను టీం బిల్డ్ చేసుకోకముందే ఫస్ట్ ఒక ఇండివిజువల్ గా ఒక ఎమ్మెల్యేని ఎవరినో కలిసి నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను, అది చూసుకుందాం ఎలా ఉంటుందని. ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చింది, బాగుంది, మనం చేద్దాం అది అన్నారు. అప్పుడు ఇంకా నేను రిజైన్ కూడా చేయలేదు, బట్ దే గేవ్ కాన్ఫిడెన్స్, ఓకే మీరు చేయగలుగుతారని నమ్మకం వాళ్ళు కలిగించారు. వాళ్ళు నా రిపోర్ట్ నచ్చడం వల్ల తర్వాత రిజైన్ చేసి ఉన్నప్పుడు మా ఆబ్వియస్గా చాలా మంది నరమానవుడు ఎవరు రిజైన్ చేసి సర్వేకి వెళ్ళమని సలహా ఇవ్వడు కదా, అదేంటో తెలియదు, ఎందుకో తెలియదు. ఆల్రెడీ మనకు హాయిగా కూర్చుంటే వాళ్ళ చేతికి మంచి అమౌంట్లు వస్తున్నాయి, ఖర్చులన్నీ బాగా ₹1,00,000 మిగులుతున్నాయి అక్కడ. సో ఇంత ప్రశాంతమైన జీవితం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోమని ఎవరు సలహా ఇవ్వలేదు. ఎవరు నాకు సర్వేకి వెళ్తున్నానని చెప్పినప్పుడు నో వన్, ఒక్కరు కూడా సింగిల్ పర్సన్ కూడా నువ్వు చేయి సర్వేస్ అని చెప్పిన సజెషన్ ఇచ్చిన లేరు. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఆబ్వియస్లీ ఎవరు నా సలహా ఎందుకు ఇదే చేసుకో అంటున్నారు. లేదు నీకు అటు ప్యాషన్ కదా నువ్వు వెళ్ళు అని అట్లా ఎవరు చెప్పలేదు, ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. ఎందుకంటే సెక్యూర్ జాబ్ ఎవరు ఒప్పుకుంటున్నారు, ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. నేను 100 మందిని అడిగాను అనుకోండి, 100 మందిలో ఒక్కరు కూడా చెప్పలేదు. బట్ నేను ఇనిషియల్ గా అటు వెళ్దాము అనుకున్నప్పుడు వంశీ అని నాతో పాటు నేను ట్రావెల్ చేస్తాను మీతో పాటు, నాకు అది ఇంట్రెస్ట్ పాలిటిక్స్, నేను జాయిన్ అవుతాను మీతో పాటు. ఫస్ట్ అతను ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఎంప్లాయీ. ఆ తర్వాత నిదానంగా టీం బిల్డ్ చేసుకున్నాం, 1 by 1 యాడ్ అయ్యారు. డేటా టీమ్ యాడ్ అయింది, లేకపోతే సర్వేయర్స్ యాడ్ చేసుకున్నాం, రకరకాల అవుట్ సోర్సింగ్ ఇవ్వడం మొదలు పెట్టాం, చిన్నగా పేరు వచ్చింది, ఇంకా అలా డెవలప్ అయింది. సో మొత్తానికి ఇప్పుడు ఇది జరిగింది. ఇక ముందు కూడా కేకే గారి సర్వీస్ ఇలానే ఉండబోతున్నాయి అంటారా? ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఇప్పుడు మీరు 2019 ఎగ్జాక్ట్ గా చెప్పారు, 2024 కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని నమ్మే చాలా వరకు బెట్టింగ్లు పెట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు చాలా వరకు నడిచాయి. అంటే మీ మీద ఒక నమ్మకం అనేది అందరికి బిల్డ్ అయిపోయింది. కేకే గారు చెప్తే డెఫినెట్లీ అది చాలా వరకు రైట్ అయిపోతుంది, ధీమా మీద ఉండొచ్చు అని. కానీ మళ్ళీ అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా చాలా కష్టం. సో ఇక మీదట ఒకవేళ కేకే గారు సర్వీస్ చేయాల్సి వస్తే ఇదే నమ్మకాన్ని బేస్ చేసుకొని ఇలా నిలబడి వెళ్ళిపోగలుగుతారా? ఇప్పుడు మన ప్రయత్నం లోపం లేకుండా నిజాయితీగా ధర్మబద్ధతలో మనం చేసుకునేదానికి ఇప్పుడు ప్రయత్నిస్తాం. అది రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు నాకు నమ్మకం లేదంటే 4 నియోజకవర్గాలు నమ్మకం లేదని అంటాం. మేబీ మేము సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది 4 నియోజకవర్గాలు, దీన్ని పక్కన పెడదామండి, 175 పక్కన పెట్టి 170 గురించి మాట్లాడుకుందాం, మాకు రిపోర్ట్ అందలేదు అప్పుడు చెప్తాం. అప్పుడు నమ్మకం లేకపోతే చెప్పేటప్పుడు నమ్మకం నిజాయితీ అంటే నమ్మకం లేదని, నమ్మకం ఉందని ఇష్టపడుతున్నామని, ఇష్టం లేదని నిజాయితీగా చెప్పడం కదా. సో అప్పుడు నిజాయితీగా చెప్తాం. రిజల్ట్ అనేది నా చేతిలో కాదు, మొత్తం నేను చేసిన ప్యాటర్న్ మటుకు ఇది నిజాయితీగా చేసి చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్తాను, అంతవరకు మన చేతిలో ఉంది. ఓకే. అండ్ మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు. సో ఆయన చెప్పారు, ఏ పార్టీ వైపు నిల్చున్నా ఆయన ఆ స్ట్రాటజీస్ ని ఏ పార్టీకి ఇచ్చినా సరే ఆ పార్టీ ఫామ్ లోకి వస్తుంది అనే ఒక మంచి అభిప్రాయం కూడా అందరికీ ఉంది. అంటే నార్మల్ గా ప్రూవ్ అయింది కూడా. ఇన్ ఫ్యూచర్ మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, మీరు ఏ పార్టీకి మీ స్ట్రాటజీస్ ఇచ్చినా సరే ఆ పార్టీ ఫామ్ లోకి వస్తుంది అంటే మీరు ఏదైనా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ఇన్ ఫ్యూచర్? ఏ పార్టీకి ఇప్పుడే కాదు, రేపు పొద్దున సంస్థ అలా డెవలప్ అయిపోయి నేను పోయినా కేకే సర్వీస్ అనేది, కేకే బ్రాండ్ అనేది ఏ పార్టీకి మద్దతుగా పలకదు. ఒక చిన్న తేడా ఏంటంటే మీరు అడిగిన పని చేసి పెడుతుంది. మీ సర్వే కావాలి చేసి పెడతాం, ఎమ్మెల్యేస్ ఉంచాలా తీయాలా చేసి పెడతాం, లేకపోతే కొత్త నాయకులు ఈ విలేజ్లో ఎవరున్నారు, గ్రామాల్లో ఎవరున్నారు,
లేకపోతే మండలాల్లో ఎవరున్నారు చేసి పెడతాం వర్క్. మేము వర్క్ చేసి పెట్టేస్తాం, కానీ ఒక అసోసియేట్ మీరు దానికి ఉపయోగపడం. ఓవరాల్గా మేము గెలిచేదానికి ఏం చేయాలంటే అది చేసి పెడతాం. ఈ ప్యాటర్న్ చేసుకుంటే గెలుస్తారు మీరు అంటే మొత్తానికి మీకు సహకరిస్తాం, కానీ ఫ్రీలాన్సింగ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం. సో ఉన్నట్టు మాత్రమే చెప్తారు ఒకవేళ అలా చేసిన అడుగుతాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సర్వేస్ చూసుకుంటే ఒక పార్టీకి కొన్ని మద్దతు ఇస్తుంటున్నాయి, ఇంకొక పార్టీకి కొన్ని మద్దతు ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ ని కూడా రిలీజ్ చేయాలి. అసోసియేట్ అవ్వం అట్లా అనమాట, అసోసియేట్ అవ్వం ఓవరాల్ గా. సో అలాంటిది మీ వైపు నుంచి జరగదు. ఒక పార్టీ లోపల ఇప్పుడు ఒక దాంతో వెళ్ళిపోయి కంప్లీట్ గా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి వర్క్ చేసేది జరగదు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఆలోచనలో ఉన్నాం.